అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. కుంభరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాండి. కుంభరాశి వారికి మే 25వ తేదీన అనగా ఆదివారం రోజున వీరి జీవితంలో ఏ విధమైనటువంటి అశుభ పరిణామాలు జరగబోతున్నాయి, ఈ రోజున వీరు ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారో తెలుసుకుందాం. కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా కుంభరాశి వారి గురించి తెలుసుకోబోయే ముందుగా ఇక ఈ వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి ఈ రోజున వీరికి రాబోతున్నటువంటి అశుభ పరిణామాలు తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. మీ జీవితంలో ఈ రేపటి రోజున చాలా మార్పులను అయితే చూడబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే ఒక రకంగా అదృష్టం కూడా పట్టబోతుందని చెప్పుకోవాలి. అదేమిటో వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మరి ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం ముందుగా గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా మంచి మనస్తత్వం కలిగిన వారే. అయితే వీరు ఎవరు కూడా ఎవరి మాట కూడా వినరండి. వీరికి ఏదనిపిస్తే ఏది నచ్చితే అదే చేస్తారు. ఎదుటి వ్యక్తుల సలహాలు ఇవ్వడం కానీ లేదంటే ఎదుటి వ్యక్తుల ద్వారా ఏదైనా సహాయాన్ని తీసుకోవడం కానీ వీరికి అసలు నచ్చదని చెప్పుకోవాలి. అలాగే వీరు ఎవరికైనా కానీ సహాయం చేస్తారు కానీ ఎదుటి వ్యక్తుల ద్వారా సహాయాన్ని ఎంతటి దీనమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా వీరు మాత్రం ఎదుటి వ్యక్తుల దగ్గర సహాయాన్ని పొందలేరు. అలాగే చాలా ఆత్మస్థైర్యంతో ఉంటారు. ఏ విషయానికి కూడా కురింగిపోకుండా ఎన్ని బాధలు సమస్యలు ఉన్నా కూడా పైకి మాత్రం చాలా సంతోషంగా ఉన్నట్టుగా కనిపిస్తారు. అంటే లోపల ఉన్నటువంటి బాధని ఎవరికి కూడా కనిపించకుండా చేసుకోవడానికి మీరు పైకి నటిస్తున్నట్టు అంటే నవ్వుతున్నట్టు నటిస్తూ ఉంటారనమాట. కాబట్టి ఈ రాశి వారికి ఏంటంటే మనోధైర్యం, ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటాయి. చిన్నప్పటి నుండి కూడా మీరుకున్నటువంటి బరువు బాధ్యతల కారణంగా అంటే వీరు చిన్నప్పటి నుంచి కూడా అన్ని అనుభవాలను పొందారండి. అంటే కష్టాలు, సమస్యలు, ఒక సమస్య వస్తే ఆ సమస్యను అధిరోహించాలి. ఇలాంటి ప్రతి ఒక్కరి కూడా చిన్నప్పటి నుండే అన్ని కుటుంబ సమస్యలు, కుటుంబం యొక్క బరువు బాధ్యతలన్నీ కూడా వీరికి అలవాటు అయిపోయి ఏ సమస్య వచ్చినా సరే, ఏ కష్టం వచ్చినా సరే బాధపడరు. అలాగే ఓర్పుగా సహనంగా ఆ బాధను, కష్టాన్ని చివరి వరకు లాకెళ్ళి దానికి తగినటువంటి పరిష్కారం కోసం ఏదో ఒక విధానంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈరోజు ఇలా ఉంది, తర్వాత రోజు అయినా సరే మన జీవితం ఎలా బాగుంటుందా, భగవంతుడు ఏదైనా మంచి అవకాశం ఇస్తాడేమో అని చెప్పి ఎప్పుడు కూడా ఏదో ఒకటి చూస్తుంటారు. అంతే విధంగా ఈ రాశి వారికి భగవంతుడి యొక్క అనుగ్రహం, భగవంతుడి యొక్క తోడు కూడా వెన్నట్టే ఉండి కాపాడుతుందని చెప్పుకోవాలి. దైవబలం అనేది రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే అన్ని రాశిలో కల్లా కూడా ఈ రాశి వారికి దైవబలం అనేది చాలా ఎక్కువే అన్ని రాశి వారికి ఉంటుంది. కాకపోతే కొంచెం ఎక్కువగా ఈ రాశి వారి పరంగా దైవ అనుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే వీరు చేస్తున్నటువంటి మంచి పనులు కానీ వీరికి ఉన్నటువంటి కొంతమంది ఏంటంటే సమస్య వచ్చినా, కష్టం వచ్చినా వెంటనే ఆ కష్టం నుంచి బయటపడాలను, లేకపోతే దాని నుండి ఏదైనా పారిపోవాలని చెప్పి చెడు మార్గంలో వెళ్ళైనా సరే కష్టాన్ని, సమస్యను తొలగించుకొని అనుకుంటారండి. కానీ వీళ్ళు అలా కాదు. ఆ సమస్యకు ఎదురెళ్తారు. ఏదైనా సరే ఏదేదో అవుతుంది, మనకి మంచి జరిగితే మంచి, లేదంటే చెడు, ఇలా ఈ విధంగా సమస్యలకు వీరు ఎదురెళ్తారని చెప్పుకోవాలి. అయితే ఈ రోజున వీరికి కొన్ని అనుకూలమైనటువంటి సంఘటనలు, కొంత ప్రతికూలమైనటువంటి పరిణామాలు కూడా కనిపిస్తున్నాయండి వీరి జాతక పరంగా. అంటే ఈ రోజున మీరు మీ జాతక పరంగా ఆధారంగా ఏం చేయాలి, ఏం చేయకూడదనే విషయాలు కూడా తప్పకుండా తెలుసుకోండి. ఇక ఈ రోజున విద్యార్థులకి, అలాగే రాజకీయ పరంగా ఎవరైనా రాజకీయ రంగ ప్రవేశం చేయాలని చెప్పి ఎదురు చూసిన వారికి ఉద్యోగాలు రావడం లేదు, సరిగ్గా శాలరీస్ పెరగడం లేదు. ఇంకా ఏదైనా కానీ మంచి అవకాశం వస్తే బాగుండని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో వారికి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక మంచి అవకాశం అనేది మీకోసం వెతుక్కుంటూ రాబోతుందండి. అది కూడా రేపటి రోజున మంచి శుభవార్తలు అయితే మీరు ఎవరో ఒకరి ద్వారా, ఒక స్వీట్ ద్వారానైతే మీరు మంచి శుభవార్తని మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే ఆ స్త్రీ వల్ల మీ జీవితం కూడా పూర్తిగా మారిపోయినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కుటుంబ సంబంధమైన విషయం అనే కావచ్చు, లేదంటే ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయం కావచ్చు, లేదంటే మీ బిజినెస్కి సంబంధించినటువంటి విషయం కావచ్చు, లేదంటే ఒక కొత్త మార్గాన్ని చూపించేటువంటి అవకాశం కావచ్చు. కాబట్టి ఈ మార్పులన్నీ కూడా జాగ్రత్తగా, సమర్థవంతంగా మీరు ఆసరాగా అంటే ఏదో ఒక అవకాశం వచ్చిందని చెప్పి ఆ యొక్క వ్యక్తి ద్వారా మీరు తీసుకున్నటువంటి సలహా వలన మంచిగా మీరైతే మీ జీవితం అనేది అంటే రేపటి రోజున ఇంకాస్త మంచి జీవిత బాటగా మీరైతే సాగించబోతున్నారని చెప్పుకోవాలి. చాలా రోజుల నుండి మీకున్నటువంటి కళలు, కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి. శాలరీలు కూడా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ చాలా బాగుంటుంది. ఎటువంటి ఆటంకాలు కూడా లేకుండా అంతా కూడా మీకు మంచి జరుగుతుందని చెప్పుకోవాలి. ఇక ఉద్యోగాల గురించి కూడా ఏమాత్రం ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. అలాగే మీకు సహోద్యోగులతో ఉన్నటువంటి గొడవలు, అన్ని విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి.
ఇక వారు కూడా మీకు అన్ని విధాలుగా సపోర్టుగా ఉంటారండి. దేని గురించి కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాగే ఈ రాశి వారి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక కెరియర్ పరంగా కూడా అనుకూలత అనేది చాలా బాగా కనిపిస్తుంది. కెరియర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని చెప్పేసి మీరు కోరుకుంటారో అదేవిధంగా మీ జీవితం మారబోతుంది. ఇంకా కెరియర్ పరంగా ఎన్నో విజయాలను కూడా సాధించబోతున్నారని చెప్పుకోవాలి. గ్రహస్థితి అనేది పూర్తిగా మీకు అనుకూలంగా ఉందండి ఈ రోజున. కాబట్టి కెరియర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుంది. ఈ కెరియర్ గురించి మీరు ఏమాత్రం అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు. అన్ని విధాలుగా కూడా మీకు అదృష్టమే చూడబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే అనుకున్నటువంటి జీవితాన్ని ముందు ముందు రోజులలో చూస్తారండి ఈ రాశివారు. ఎంతో కాలం నుండి ఏవైతే పనులు మొదలు పెట్టాలని చెప్పి అనుకుంటున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేదంటే వివిధ కారణాల వల్ల మీరు ఏదైనా కానీ ఒక పని ఆల్మోస్ట్ అనుకొని పూర్తిగా అయిపోతుందనే లోపు పనిని మధ్యలో ఆపేసినట్లయితే కనుక ఈ రోజున మీకు ఆటంకం కూడా రేపటి రోజున మీ పనులకు అస్సలు కనిపించదు. ఆటంకాలు ఏమీ లేకపోవడం వల్ల మీరు అనుకున్నటువంటి ఆ పక్కన పెట్టేసినటువంటి పెండింగ్లో పని అంతా కూడా సమర్థవంతంగా మీరైతే చక్కగా సక్సెస్ఫుల్గా చేస్తారు. అలాగే మీకు చాలా సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతారు ఈ రోజున కుటుంబ సభ్యులతో కావచ్చు, లేదంటే బంధుమిత్రులతో కావచ్చు, స్నేహితులతో కావచ్చు, శ్రేయోభిలాషులతో కావచ్చు. ఇలా సమయాన్ని అయితే వారి కోసం చాలాసేపు కేటాయిస్తారు. చాలా ఆనందంగా వారితోటి సమయాన్ని అయితే గడుపుతారని చెప్పుకోవాలి. ఇలా కష్టాలు బాధలు రేపటి రోజున మీకు ఏవి కూడా కనిపించవు. చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది. మీ చేతి నిండా కూడా డబ్బు ఉంటుంది. అలాగే ముందు ముందు రోజుల్లో ఇంకా అష్టైశ్వర్యాలు కూడా సిద్ధించేటువంటి యోగం కనిపిస్తుంది. కాబట్టి దేని గురించి కూడా మీరు ఆలోచించకండి. మీకు వచ్చేటువంటి అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు విడిచిపెట్టుకోకండి. కొత్త కొత్త వాళ్ళు మీ జీవితంలోకి రాబోతున్నారు. ఇక ఈ రాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి కనుక మనం గమనించినట్లయితే ఆర్థికంగా మీరు డబ్బు అనేది బాగా సంపాదిస్తారు. డబ్బుకైతే లోటు అనేది అసలు ఎక్కడ కనిపించడం లేదు. ఆకస్మిక లాభం అనేది బాగా కలిసి కనిపిస్తుంది. ఒక్కొక్కరికి అనుకోకుండా డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది. అది చూసినప్పుడల్లా మీరు ఏ జన్మలో పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు, కానీ ఇన్ని రోజులు ఇంత కింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి డబ్బు సంపాదిస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారనమాట. కాబట్టి గతంలో మిమ్మల్ని చిన్న చూపున చూసిన కొంతమంది వ్యక్తులు కూడా మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ దగ్గరికి వచ్చి సలహాలు తీసుకోవడం కానీ మీరేం చేస్తున్నారని ఇలా సాధ్యమని చెప్పి సలహాలన్నీ కూడా మిమ్మల్ని అడిగి తీసుకుంటారు. అన్ని విధాలుగా కూడా మీకైతే మంచి ఫలితాలు అయితే ఈ రోజున కనిపిస్తున్నాయండి. అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని అయితే చూడబోతున్నారని చెప్పుకోవాలి. నిజానికి చెప్పుకోవాలంటే రాశి జాతకులు ఎప్పుడు కూడా ప్రతి విషయాన్ని ఆలోచన లేకుండా అంటే ఏదైనా కానీ ఒక స్టెప్ అనేది తీసుకోరండి. కాబట్టి ఎప్పుడు కూడా మంచిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి ఏదైనా పని చేసేటప్పుడు కూడా అంతే ఆలోచన లేకుండా ఏ పని కూడా అసలు చేయరనమాట. ఇలా 1-2 సార్లు ఆలోచించిన తర్వాతనే నిర్ణయాలు అనేటివి తీసుకుంటూ ఉంటారు. అసలు మనం ఏం చేస్తే మంచిది, వేస్తే మన కష్టాలని తొలగిపోతుంటాయి. జాగ్రత్తగా క్షుణ్ణంగా ఆలోచించి మరి ఏదైనా కానీ నిర్ణయాలు అనేటివి తీసుకుంటూ ఉంటారు. తొందరపాటు నిర్ణయాలు అయితే అస్సలు తీసుకోరు. అలాగే ఒకరి నుండి సలహా తీసుకోవడం కూడా వీరికి ఇష్టం ఉండదు. కాబట్టి వీరే ఇప్పుడే కాకుండా ఎప్పుడైనా కానీ ఎక్కువగా అదృష్టాన్ని పొందుతారు. కాబట్టి దైవ అనుగ్రహం వల్ల వీరు అనుకున్నటువంటి పనులన్నీ సక్సెస్ అవుతాయి. ముఖ్యంగా డబ్బు విషయంలో మీరు ఎక్కువగా అదృష్టాన్ని పొందబోతున్నారని ఆలోచన లేకుండా ఏ పని చేయరు. కాబట్టి వీరన్నిట్లో కూడా విజయాన్ని అనేది మిమ్మల్ని వరిస్తుంది. ఇక మీరు అతిగా స్నేహం చేస్తే మాత్రం అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదండి. ఎందుకంటే గతంలో కొంతమంది జరిగినటువంటి విషయాలు మీకు బాగా అనుభవంలోకి వచ్చి ఉంటాయి. కాబట్టి కొంతమంది వ్యక్తులను ఇప్పుడే నమ్మేసి మీరు కొంచెం అతిగా మాట్లాడడం, అతిగా అన్ని విషయాలను షేర్ చేసుకోవడం ఇలాంటివి చేయకండి. మిమ్మల్ని చూసి కొంతమంది మీరు చెప్పేటువంటి మాటలు విన్నట్లే వింటారు, కానీ వినక ఏదైనా నవ్వుకుంటూ మాట్లాడుతుంటారు, మిమ్మల్ని ఎగతాళి చేస్తుంటారు. కాబట్టి ఇలాంటి ఫీలింగ్స్ ఏదైనా ఉన్నా కానీ మీ మనసులో ఉన్నటువంటి ఫీలింగ్స్ కానీ మీ మంచి కోరే ఏదైనా ఉంటే అటువంటి వ్యక్తులకు మాత్రమే షేర్ చేసుకోండి. వ్యక్తిగత విషయాలు కానీ కుటుంబానికి సంబంధించిన కానీ బిజినెస్కి సంబంధించిన కానీ ఇవి కూడా అసలు షేర్ చేసుకోకండి. మీ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండే యొక్క విషయంలో అంతా కూడా మీకు మంచి జరుగుతుంది. మీకు కోరినటువంటి కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయని చెప్పుకోవాలి. ఇలా ఒక స్త్రీ అంశానికి వస్తే అంటే మరింతగా మీరు ఒక స్త్రీ పట్ల మీరు స్త్రీ అనేది మీ కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు లేదంటే మీ పనిచేసే చోట ఎవరైనా కానీ ఆమె ద్వారా ఒక మంచి సలహా అనేది మీరు పాటించడం వల్ల మీ జీవితంలో మంచిగా మీరు ఉన్నత శిఖరాలను అయితే ఎదుర్కొంటారు. ఉన్నత శిఖరాలను అయితే అధిరోహించబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక స్త్రీ అనేది మీ జీవితాన్ని మార్చేయబోతుందని చెప్పుకోవాలి. ఒకటికి ప్రేమగా లేదంటే దాంపత్యంగా ఇలా ఏదో ఒక రిలేషన్లో ఉన్న వారి మీ జీవిత భాగస్వామి కావచ్చు. ఇలా ఎవరైనా కానీ మీకు ఒక మంచి సలహా అయితే ఇవ్వబోతున్నారు.
ఇలా ఓవరాల్గా చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి ఈ రోజున అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నాయండి. ప్రయాణాలతో సహా విద్య, వైద్య, వ్యాపార రంగాల వారికి కూడా అనుకూలమైనటువంటి రోజు. నవగ్రహ ఆరాధన చేసుకోండి, శివారాధన చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.